ఈ సంవత్సరం ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. 2025 ముగింపు ముందు నిజంగా ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తుందా అనే సందేహానికి ప్రధాన కారణం శతాబ్దాల క్రితమే చేసిన ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ అంచనాలు. 1555లో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రాఫిటీస్ లో నోస్ట్రడామస్ భవిష్యత్తుపై చేసిన 942 ప్రవచనాల్లో చాలా వరకు తరువాతి శతాబ్దాల్లో జరిగిన సంఘటనలకు సరిపోల్చడంతో ఆయన చెప్పిన ప్రతి కొత్త అంచనా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అసలు ఈ నోస్ట్రడామస్ ఎవరు, ఎందుకంత ప్రాధాన్యత అతడికి అనే వివరాల్లోకి వెళితే, నోస్ట్రడామస్ తన కాలంలోనే వైద్య శాస్త్రంతో పాటు జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి అద్భుతమైన ముందస్తు అంచనాలు చేసి ప్రజాదరణ పొందాడు. ఇక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆయన అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. అడాల్ఫ్ హిట్లర్ ఎదుగుదల, సెప్టెంబర్ 11 దాడులు, ఫ్రాన్స్ విప్లవం, ఇరాక్ యుద్ధాలు, కోవిడ్-19 మహమ్మారి వంటి ప్రధాన సంఘటనలకు సరిగ్గా సరిపోతాయని అనేక మంది విశ్లేషకులు అంటున్నారు. అందుకే ప్రతి సంవత్సరం కొత్త అంచనాలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం అవి నిజమవుతాయేమోననే ఉత్కంఠకు గురవుతోంది. ఇక 2025 గురించి నోస్ట్రడామస్ చెప్పిన ప్రధాన అంచనాల విషయానికి వస్తే, భూమిపై గ్రహశకలం ప్రభావం. 2025 ప్రాంతంలో భూమికి ఒక భారీ ఆస్ట్రాయిడ్ సమీపిస్తుందన్న ఊహాగానాలు చాలా కాలంగా ఉన్నాయి. నోస్ట్రడామస్ కూడా తన పుస్తకంలో ఆకాశం నుండి ఒక అగ్నిగోళం పడుతుందని ఒక అంచనా కూడా వేశాడు. ఇక దీన్ని ఆధారంగా చేసుకుని చాలా మందికి డిసెంబర్ చివరిలో ప్రపంచం ఏదైనా భారీ మార్పు దిశగా వెళ్తుందా అనే సందేహం పెరిగింది. ఇక శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇదివరకు నిర్ధారించలేదు. కానీ ఈ ప్రవచనం మాత్రం ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది. రెండవది, చైనా పాకిస్తాన్ సంయుక్త దాడి. ఇక ప్రతిసారి భారత్ చైనా లేదా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తిరిగి వైరల్ అయ్యే నోస్ట్రడామస్ జోస్యం 2 ఎర్ర జెండాల దగ్గరుండే దేశాలు పర్వతాల దక్షిణాన ఉన్న శక్తివంతమైన రాజ్యంపై దాడి చేస్తాయి అని. దీనిని అనేక విశ్లేషకులు భారత్ పై చైనా పాకిస్తాన్ దాడిగా అనువదిస్తున్నారు. ఇది నిజమవుతుందా అనేది స్పష్టత లేదు. కానీ ఈ ప్రవచనం ప్రతి సంవత్సరం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. మూడవది, యూరప్ పై కొత్త మహమ్మారి. నోస్ట్రడామస్ మరో అంచనా ప్రకారం ద్వీప దేశంలో నల్ల మరణం మళ్లీ వస్తుంది అని చెప్పారు. ఇక దీనిని కొందరు బ్రిటన్ లో ప్లేగు వంటి మహమ్మారి మళ్లీ రావచ్చని అనుకుంటున్నారు. ఇక ఇటీవల యూరప్ లో కొన్ని వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ ప్రవచనం మళ్లీ వైరల్ గా మారింది. 2025లో ఒక పెద్ద యుద్ధానికి ముగింపు. నోస్ట్రడామస్ ఒక ఆసక్తికరమైన అంచనా కూడా చెప్పాడు. దీర్ఘకాల యుద్ధంలో 2 దేశాలు అలసిపోయి ఆర్థిక పతనం భయంతో శాంతికి వచ్చేస్తాయి అని. దీనిని అనేక మంది విశ్లేషకులు రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా వెళుతుందని భావిస్తున్నారు. అయితే ఈ యుద్ధం 2014లో ప్రారంభమై 2022లో పెద్దగా మారి ఇప్పటికే కొనసాగుతుంది. అంతేగాక అతడు ఇంకా ఫ్రాన్స్, టర్కీ వంటి దేశాలు ఈ యుద్ధంలో పాత్ర పోషిస్తాయని కూడా అర్థమయ్యేలా వ్యాఖ్యానించాడని కొందరు చెబుతున్నారు. ఇక ఐదవది, ఇంగ్లాండ్కి కఠిన సమయం. నోస్ట్రడామస్ అంచనాల ప్రకారం ఇంగ్లాండ్ ఒకేసారి యుద్ధ ఒత్తిడి మరియు మహమ్మారి బెడదను ఎదుర్కొంటుంది. ఇది ఆ దేశానికి రాజకీయ ఆర్థిక సమస్యలను తీసుకువస్తుందని చెప్పబడింది. ఇందుకే 2025లో నిజంగా భయానకమా అంటే, ప్రస్తుతం వరకు నోస్ట్రడామస్ అంచనాలు చాలా వరకు కొందరు వాటిని నిజమయ్యాయని అంటున్నారు. కానీ కొంతమంది వాటిని మనం వేరే విధంగా అర్థం చేసుకుంటున్నామని అంటున్నారు. ఇక ఏది ఏమైనా అతడు చెప్పిన అంచనాలు ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రగిలిస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. 2025 ముగింపు ముందు నిజంగా ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తుందా అనే సందేహానికి ప్రధాన కారణం శతాబ్దాల క్రితమే చేసిన ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ అంచనాలు. 1555లో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రాఫిటీస్ లో నోస్ట్రడామస్ భవిష్యత్తుపై చేసిన 942 ప్రవచనాల్లో చాలా వరకు తరువాతి శతాబ్దాల్లో జరిగిన సంఘటనలకు సరిపోల్చడంతో ఆయన చెప్పిన ప్రతి కొత్త అంచనా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అసలు ఈ నోస్ట్రడామస్ ఎవరు, ఎందుకంత ప్రాధాన్యత అతడికి అనే వివరాల్లోకి వెళితే, నోస్ట్రడామస్ తన కాలంలోనే వైద్య శాస్త్రంతో పాటు జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి అద్భుతమైన ముందస్తు అంచనాలు చేసి ప్రజాదరణ పొందాడు. ఇక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆయన అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. అడాల్ఫ్ హిట్లర్ ఎదుగుదల,
సెప్టెంబర్ 11 దాడులు, ఫ్రాన్స్ విప్లవం, ఇరాక్ యుద్ధాలు, కోవిడ్-19 మహమ్మారి వంటి ప్రధాన సంఘటనలకు సరిగ్గా సరిపోతాయని అనేక మంది విశ్లేషకులు అంటున్నారు. అందుకే ప్రతి సంవత్సరం కొత్త అంచనాలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం అవి నిజమవుతాయేమోననే ఉత్కంఠకు గురవుతోంది. ఇక 2025 గురించి నోస్ట్రడామస్ చెప్పిన ప్రధాన అంచనాల విషయానికి వస్తే, భూమిపై గ్రహశకలం ప్రభావం. 2025 ప్రాంతంలో భూమికి ఒక భారీ ఆస్ట్రాయిడ్ సమీపిస్తుందన్న ఊహాగానాలు చాలా కాలంగా ఉన్నాయి. నోస్ట్రడామస్ కూడా తన పుస్తకంలో ఆకాశం నుండి ఒక అగ్నిగోళం పడుతుందని ఒక అంచనా కూడా వేశాడు. ఇక దీన్ని ఆధారంగా చేసుకుని చాలా మందికి డిసెంబర్ చివరిలో ప్రపంచం ఏదైనా భారీ మార్పు దిశగా వెళ్తుందా అనే సందేహం పెరిగింది. ఇక శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇదివరకు నిర్ధారించలేదు. కానీ ఈ ప్రవచనం మాత్రం ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది. రెండవది, చైనా పాకిస్తాన్ సంయుక్త దాడి. ఇక ప్రతిసారి భారత్ చైనా లేదా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తిరిగి వైరల్ అయ్యే నోస్ట్రడామస్ జోస్యం 2 ఎర్ర జెండాల దగ్గరుండే దేశాలు పర్వతాల దక్షిణాన ఉన్న శక్తివంతమైన రాజ్యంపై దాడి చేస్తాయి అని. దీనిని అనేక విశ్లేషకులు భారత్పై చైనా పాకిస్తాన్ దాడిగా అనువదిస్తున్నారు. ఇది నిజమవుతుందా అనేది స్పష్టత లేదు. కానీ ఈ ప్రవచనం ప్రతి సంవత్సరం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. మూడవది, యూరప్ పై కొత్త మహమ్మారి. నోస్ట్రడామస్ మరో అంచనా ప్రకారం ద్వీప దేశంలో నల్ల మరణం మళ్లీ వస్తుంది అని చెప్పారు. ఇక దీనిని కొందరు బ్రిటన్ లో ప్లేగు వంటి మహమ్మారి మళ్లీ రావచ్చని అనుకుంటున్నారు. ఇక ఇటీవల యూరప్ లో కొన్ని వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ ప్రవచనం మళ్లీ వైరల్ గా మారింది. 2025లో ఒక పెద్ద యుద్ధానికి ముగింపు. నోస్ట్రడామస్ ఒక ఆసక్తికరమైన అంచనా కూడా చెప్పాడు. దీర్ఘకాల యుద్ధంలో 2 దేశాలు అలసిపోయి ఆర్థిక పతనం భయంతో శాంతికి వచ్చేస్తాయి అని. దీనిని అనేక మంది విశ్లేషకులు రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా వెళుతుందని భావిస్తున్నారు. అయితే ఈ యుద్ధం 2014లో ప్రారంభమై 2022లో పెద్దగా మారి ఇప్పటికే కొనసాగుతుంది. అంతేగాక అతడు ఇంకా ఫ్రాన్స్, టర్కీ వంటి దేశాలు ఈ యుద్ధంలో పాత్ర పోషిస్తాయని కూడా అర్థమయ్యేలా వ్యాఖ్యానించాడని కొందరు చెబుతున్నారు. ఇక ఐదవది, ఇంగ్లాండ్కి కఠిన సమయం. నోస్ట్రడామస్ అంచనాల ప్రకారం ఇంగ్లాండ్ ఒకేసారి యుద్ధ ఒత్తిడి మరియు మహమ్మారి బెడదను ఎదుర్కొంటుంది. ఇది ఆ దేశానికి రాజకీయ ఆర్థిక సమస్యలను తీసుకువస్తుందని చెప్పబడింది. ఇందుకే 2025లో నిజంగా భయానకమా అంటే, ప్రస్తుతం వరకు నోస్ట్రడామస్ అంచనాలు చాలా వరకు కొందరు వాటిని నిజమయ్యాయని అంటున్నారు. కానీ కొంతమంది వాటిని మనం వేరే విధంగా అర్థం చేసుకుంటున్నామని అంటున్నారు. ఇక ఏది ఏమైనా అతడు చెప్పిన అంచనాలు ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రగిలిస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. 2025 ముగింపు ముందు నిజంగా ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తుందా అనే సందేహానికి ప్రధాన కారణం శతాబ్దాల క్రితమే చేసిన ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ అంచనాలు. 1555లో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రాఫిటీస్ లో నోస్ట్రడామస్ భవిష్యత్తుపై చేసిన 942 ప్రవచనాల్లో చాలా వరకు తరువాతి శతాబ్దాల్లో జరిగిన సంఘటనలకు సరిపోల్చడంతో ఆయన చెప్పిన ప్రతి కొత్త అంచనా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అసలు ఈ నోస్ట్రడామస్ ఎవరు, ఎందుకంత ప్రాధాన్యత అతడికి అనే వివరాల్లోకి వెళితే, నోస్ట్రడామస్ తన కాలంలోనే వైద్య శాస్త్రంతో పాటు జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి అద్భుతమైన ముందస్తు అంచనాలు చేసి ప్రజాదరణ పొందాడు. ఇక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆయన అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. అడాల్ఫ్ హిట్లర్ ఎదుగుదల, సెప్టెంబర్ 11 దాడులు, ఫ్రాన్స్ విప్లవం, ఇరాక్ యుద్ధాలు, కోవిడ్-19 మహమ్మారి వంటి ప్రధాన సంఘటనలకు సరిగ్గా సరిపోతాయని అనేక మంది విశ్లేషకులు అంటున్నారు. అందుకే ప్రతి సంవత్సరం కొత్త అంచనాలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం అవి నిజమవుతాయేమోననే ఉత్కంఠకు గురవుతోంది. ఇక 2025 గురించి నోస్ట్రడామస్ చెప్పిన ప్రధాన అంచనాల విషయానికి వస్తే, భూమిపై గ్రహశకలం ప్రభావం. 2025 ప్రాంతంలో భూమికి ఒక భారీ ఆస్ట్రాయిడ్ సమీపిస్తుందన్న ఊహాగానాలు చాలా కాలంగా ఉన్నాయి. నోస్ట్రడామస్ కూడా తన పుస్తకంలో ఆకాశం నుండి ఒక అగ్నిగోళం పడుతుందని ఒక అంచనా కూడా వేశాడు. ఇక దీన్ని ఆధారంగా చేసుకుని చాలా మందికి డిసెంబర్ చివరిలో ప్రపంచం ఏదైనా భారీ మార్పు దిశగా వెళ్తుందా అనే సందేహం పెరిగింది. ఇక శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇదివరకు నిర్ధారించలేదు. కానీ ఈ ప్రవచనం మాత్రం ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది. రెండవది, చైనా పాకిస్తాన్ సంయుక్త దాడి. ఇక ప్రతిసారి భారత్ చైనా లేదా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తిరిగి వైరల్ అయ్యే నోస్ట్రడామస్ జోస్యం 2 ఎర్ర జెండాల దగ్గరుండే దేశాలు పర్వతాల దక్షిణాన ఉన్న శక్తివంతమైన రాజ్యంపై దాడి చేస్తాయి అని. దీనిని అనేక విశ్లేషకులు భారత్పై చైనా పాకిస్తాన్ దాడిగా అనువదిస్తున్నారు. ఇది నిజమవుతుందా అనేది స్పష్టత లేదు. కానీ ఈ ప్రవచనం ప్రతి సంవత్సరం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. మూడవది, యూరప్ పై కొత్త మహమ్మారి. నోస్ట్రడామస్ మరో అంచనా ప్రకారం ద్వీప దేశంలో నల్ల మరణం మళ్లీ వస్తుంది అని చెప్పారు. ఇక దీనిని కొందరు బ్రిటన్ లో ప్లేగు వంటి మహమ్మారి మళ్లీ రావచ్చని అనుకుంటున్నారు. ఇక ఇటీవల యూరప్ లో కొన్ని వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ ప్రవచనం మళ్లీ వైరల్ గా మారింది. 2025లో ఒక పెద్ద యుద్ధానికి ముగింపు. నోస్ట్రడామస్ ఒక ఆసక్తి
ఆసక్తికరమైన అంచనా కూడా చెప్పాడు. దీర్ఘకాల యుద్ధంలో రెండు దేశాలు అలసిపోయి ఆర్థిక పతనం భయంతో శాంతికి వచ్చేస్తాయి అని. దీనిని అనేక మంది విశ్లేషకులు రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా వెళుతుందని భావిస్తున్నారు. అయితే ఈ యుద్ధం 2014లో ప్రారంభమై 2022లో పెద్దగా మారి ఇప్పటికే కొనసాగుతుంది. అంతేగాక అతడు ఇంకా ఫ్రాన్స్, టర్కీ వంటి దేశాలు ఈ యుద్ధంలో పాత్ర పోషిస్తాయని కూడా అర్థమయ్యేలా వ్యాఖ్యానించాడని కొందరు చెబుతున్నారు. ఇక 5వది, ఇంగ్లాండ్కి కఠిన సమయం. నోస్ట్రడామస్ అంచనాల ప్రకారం ఇంగ్లాండ్ ఒకేసారి యుద్ధ ఒత్తిడి మరియు మహమ్మారి బెడదను ఎదుర్కొంటుంది. ఇది ఆ దేశానికి రాజకీయ, ఆర్థిక సమస్యలను తీసుకువస్తుందని చెప్పబడింది. ఇందుకే 2025లో నిజంగా భయానకమా అంటే ప్రస్తుతం వరకు నోస్ట్రడామస్ అంచనాలు చాలా వరకు కొందరు వాటిని నిజమయ్యాయని అంటున్నారు. కానీ కొంతమంది వాటిని మనం వేరే విధంగా అర్థం చేసుకుంటున్నామని అంటున్నారు. ఇక ఏది ఏమైనా అతడు చెప్పిన అంచనాలు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రగిలిస్తూనే ఉన్నాయి.